జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైందని, దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమన్నారు. కేటీఆర్పై డ్రగ్స్ తీసుకున్నాడని కాదు, డ్రగ్స్ సరఫరా చేశాడని కూడా కేసు నమోదు చేయాలన్నారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయదలుచుకోవద్దు. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిందా అంటే చేసింది, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియతి మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్? డ్రగ్ తీసుకున్నాడే కాదు, మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే అంటే ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడినట్టే కదా. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి నేను మాట్లాడతా, నా తండ్రితో సమానుడు. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలా పక్కన పెట్టారు అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం, దానంత పాపం ఇంకోట్లేదు. నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ